మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. అయితే లీగ్ ప్రారంభం కాకముందే కేకేఆర్ తమ వ్యూహాలు మొదలుపెట్టింది. ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటింగ్ ఫిలిప్ సాల్ట్ను జట్టులో చేర్చుకుంది. జేసన్ రాయ్ స్థానంలో సాల్ట్ జట్టులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు జేసన్ రాయ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వేలంలో అమ్ముడుపోని ఫిలిప్ సాల్ట్తో రాయ్ స్థానాన్ని కేకేఆర్ భర్తీ చేసింది. గతేడాది సాల్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఆకట్టుకునే ప్రదర్శన సాల్ట్ చేయకపోవడంతో ఢిల్లీ అతన్ని వదులుకుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఫిలిప్ సాల్ట్ 1,50,00,000తో బరిలోకి దిగాడు. కానీ అతన్ని దక్కించుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కోల్కతా అదే ధరకు సాల్ట్ను జట్టులోకి తీసుకుంది. అయితే వేలానికి ముందు ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. టీ20లో శతకాల మొత మోగించాడు. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో పరుగుల వరద పారించాడు. 40, 25, 109, 119, 38 పరుగులు చేశాడు. టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఇంగ్లాండ్ బ్యాటర్గా సాల్ట్ రికార్డు నెలకొల్పాడు. దీంతో ఫిలిప్ సాల్ట్కు వేలంలో మంచి డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. కాగా వేలంలో మిచెల్ స్టార్క్కు కేకేఆర్ 24,75,00,000 దక్కించుకున్న విషయం తెలిసిందే.